రైట్. మరొక సినీ నటుడు తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు, ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఏకంగా తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఎన్టీఆర్ పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు విజయ్ కూడా అదే రకంగా ముందుకెళ్ళబోతున్నాడు. కాకపోతే ఆయన ఇంకా కొంచెం ఎక్కువ సమయం, దాదాపు 2 ఏళ్ల సమయం తీసుకున్నారు. 2024 ఫిబ్రవరిలో పార్టీ అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమైపోయింది. అది మిగిలిన పార్టీల సహకారంతో అవుతారా, ఏఐడిఎంకే లేదా బీజేపీ వాళ్ళ మద్దతు అవసరం అవుతుందా లేదా అనేది ఒక చర్చ ఇక్కడ ఉంది. ఇంకొక 15 మ్యాజిక్ ఫిగర్కి ఇంకొక 15 ఎమ్మెల్యే స్థానాలు గెలవాల్సిన అవసరం కనిపిస్తుంది విజయ్ అక్కడ. ఒక విజయన్ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోతున్నాడు కేరళలో, మరొక విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఇప్పుడు ఇది దేశ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్గా మారింది. మొత్తం 3 రాష్ట్రాల్లో కూడా, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, ఈ 3 రాష్ట్రాల్లో ఏం జరుగుతుందనే ఉత్కంఠ ఉంది. 3 రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. 3 ప్రభుత్వాలు మారబోతున్నాయి అక్కడ. బీజేపీ కూడా తమిళనాడులో చాలా దగ్గర 4-5 సీట్ల దూరంలోనే ఉంది. మ్యాజిక్ ఫిగర్కి అక్కడ బీజేపీ పశ్చిమ బెంగాల్ కైవసం చేసుకోబోతుంది. తమిళనాడులో కూడా ఒక 15-16 సీట్లు ఇంకా విజయ్కి రావాలి. కేరళ అయితే క్లియర్గా అక్కడ యూడిఎఫ్ రాబోతుంది, ఎల్డిఎఫ్ పోతుంది అధికారం నుంచి. మనతో పాటు జన అవుతున్నారు బీజేపీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి విఠల్ గారు, అదేవిధంగా పీపుల్స్ పల్స్ దిలీప్ రెడ్డి గారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. ముందు దిలీప్ రెడ్డి గారు మీరు చెప్పండి, యాక్సెస్ మై ఇండియా ఇప్పుడు దేశవ్యాప్తంగా అది ఒక చర్చగా మారింది. ఎందుకంటే అన్ని కూడా తమిళనాడులో దాదాపు అన్ని సర్వేలు డిఎంకే వస్తుంది, మళ్ళీ స్టాలిన్ నిలబెట్టుకుంటున్నారు. అక్కడ ప్రభుత్వ సానుకూలత ఉంది, విజయ్కి అంత లేదు అనేది. ఏఐడిఎంకే సెకండ్ ఉంటుందనే చాలా చెప్పాయి. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా ఇప్పుడు విజయ్ సెంచరీ కొట్టేశారు, ఖచ్చితంగా సీఎం అవడం ఖాయం. ఏ రకంగా అవుతారు, ఎవరన్నా అవసరం అవుతుందా వేరే పార్టీల మద్దతు, లేదా సింగిల్ గా అవుతారా అనేది ఒక చర్చ కొద్దిగా చూడాలి. వాళ్ళు అంతకుముందు ఏఐడిఎంకే తోటి సేల్ కావడానికి కూడా సిద్ధంగా ఉంది ఒక దశలో. బీజేపీ తోటి అయితే కుదరదు అని అన్నారు. ఆ సాన్నిహిత్యం ఉంటే ఏఐడిఎంకే తోటి కానీ ఇంకేతరతర ఏదన్నా కానీ ఇంకా, ఎందుకంటే ఇంకొక గంటన్నర తర్వాత దృశ్యం ఇంకా స్పష్టమవుతుంది. మీరు అన్నట్టు యాక్సిస్ మై ఇండియా వాళ్ళ అసెస్మెంట్ మిగతా అన్ని సర్వేలకు భిన్నంగా 98 to 120 వరకు రావచ్చు. అందరు ఆశ్చర్యపోయినారు. కానీ తమిళ ఓటర్ మనస్తత్వ రీత్యా చూసినట్టయితే ఫలితం పెద్ద ఆశ్చర్యకరంగా ఏమి అనిపించదు. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, జయలలిత అవమానపడ్డప్పుడు నా వస్త్రాలు కూడా లాగినారు చట్టసభ వేదిక మీద. ఒక్క డిఎంకే సభ్యుడు కూడా లేని సభకే నేను వస్తాను అని ఆమె సవాల్ చేసిపోతే తమిళ ప్రజలు అట్లాగే తీర్పిచ్చారు. అట్లా కొన్నిసార్లు రీడింగ్ కి దొరకని పల్స్ తమిళంలో ఏకపక్షంగా ఒక సైడ్ ఒక్కసారి మినహా జయలలిత రెండవసారి గెలిపించారు తప్పితే ప్రతిసారి 2016లో మాత్రమే ఒక్కసారి జయలలిత. అట్లాంటిది 1984లో ఎంజి రామచంద్రన్ ఒకసారి లభించింది. 2 సార్లే కానీ డిఎంకే హిస్టరీలో ఎప్పుడూ లేదు. అది తండ్రిని బీట్ చేస్తాడేమో, రికార్డ్ చేస్తాడేమో స్టాలిన్ అనేది ఒకటి అనుకున్నారు. ఆ స్టడీ వాళ్ళు ఇంకొకటి యాక్సెస్ మై ఇండియా వాళ్ళు బెంగాల్లో కూడా మేము ఒక 100 మందిని అభిప్రాయ సేకరణ చేస్తే 20 మంది మాత్రమే మాట్లాడుతున్నారు, 80 మంది మాట్లాడట్లేదు. అందుకని వీఆర్ అనేబుల్ టు స్పెల్ అవుట్ అవర్ నంబర్స్ అని వాళ్ళు ఫలితం ఇవ్వలేదు. ఇది ఎగ్జిట్ పోల్ నంబర్స్ వాళ్ళు ఇవ్వలేదు. అది ఒక ప్రామాణికం సర్వేలకు ఎవరికైనా కూడా. ఇప్పుడు సర్వేల మీద కూడా ఒక చర్చ జరుగుతుంది. ఏ పుంకాలుగా సర్వే సంస్థలు పుట్టుకొని వస్తున్నాయి. అట్లా కాకుండా సర్వే అంటూ జరిపితే వాళ్ళు ఏ మెథడాలజీ అడాప్ట్ చేసినారు, ఎంత శాంపిల్ తీసుకున్నారు, ఏ సైంటిఫిక్ మోడ్లో సెలక్షన్స్ చేసినారు, రెపోజిటరీ మోడల్ అయితే ఏ ప్రాతిపదికన తీసుకున్నారు, మీకు ఫండింగ్ ఎవరు చేసినారు, ఇవన్నీ ట్రాన్స్పరెంట్గా ఆన్లైన్లో పెట్టి వస్తేనే మంచిది అని అది ఒక ఆహ్వానించదగ్గ చర్చ జరుగుతుంది. అట్లా క్రెడిట్ ఉన్నటువంటి యాక్సిస్ మై ఇండియా వాళ్ళు బెంగాల్లో ఆగిపోయినారు. తమిళనాడులో వాళ్ళు ఇచ్చిందే కరెక్ట్. అది వాళ్ళ క్రెడిబిలిటీకి నిదర్శనంగా చూడాలి మనం. ఎందుకంటే కొంతమంది చాట్ జీపీటీయో లేకుంటే గూగుల్ జెమినియో కొట్టేసి అదే సర్వే బయట పెడుతున్నారు, ఏదో కంపెనీ పేరు ఎస్టాబ్లిష్ అవ్వడానికి. ఆ రకంగా ఎగ్జాక్ట్లీ ఆ రకంగా చూసినప్పుడు వాళ్ళ అంచనా ప్రకారం సర్ప్రైజింగ్లీ అక్కడ విజయ్ అంత, ఎందుకంటే ఒక సినిమా తార మనం ఎంజి రామచంద్రన్, కరుణానిధి, జయలలిత తర్వాత ఇంకా మళ్ళా సినిమా నుంచి అట్లా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. రజనీకాంత్ వస్తాడని ఒకసారి రావడనే, కమల్ హాసన్ రావడం, ఇవన్నీ జరిగినా కూడా ఇప్పుడు విజయ్ ఒక కెరటం లాగా రావడం ఈ ఫలితాలకు సంకేతం. దిలీప్ రెడ్డి గారు నిన్నటి నుంచి కూడా ఒక చర్చ, అంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ 9 నెలల్లో పార్టీ పెట్టి సీఎం అయ్యాడు, చిరంజీవి పార్టీ పెట్టి ఫెయిల్ అయిపోయాడు, ఈవెన్ ప్రతిపక్ష నాయకుడు కూడా కాలేదు, పవన్ కళ్యాణ్ కూడా ప్రతిపక్ష నాయకుడు కూడా కాలేదు ఫస్ట్ టైం. కానీ విజయ్ మళ్ళీ ఒక రికార్డుగా కనిపిస్తుంది ఇక్కడ ఎన్టీఆర్ లాగే. మనం గమనించాల్సింది ఏంటంటే ఇవాళ ఆల్ ఇండియా సినారియోలో కూడా మీరు బెంగాల్ తీసుకోండి, తమిళనాడు తీసుకోండి, కేరళ తీసుకోండి, ఆ చిన్న రాష్ట్రాలు అస్సాం, పాండిచ్చేరి, కేంద్ర పాలిత ప్రాంతం పక్కన పెట్టిన ఈ 3 చోట్ల
యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ ని Clear గా ఎవరు క్యాప్టివేట్ చేసుకుంటారు. ఆల్టర్నేట్ మీరు ఇప్పుడు ఎన్టీఆర్ ని ప్రస్తావించారు. ఎన్టీఆర్ 1983లో పార్టీ ఎస్టాబ్లిష్ చేసిన నాడు కూడా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు, ఒక సంవత్సర కాలం పరిణామాలను గమనిస్తే డీథ్రోన్ చేయడానికి, దింపేయడానికి ప్రజలు సన్నద్ధమై ఉన్న సమయంలో 294కు పోటీ పెట్టగల వాళ్ళు ఎవరు? అప్పటి వరకు మీ ఏపీ హిస్టరీని చూడండి, కమ్యూనిస్టులు కొంత పోరాడుతున్నారు తప్ప 294 చోట్ల స్ప్రెడ్ ఓవర్ ఉండి క్యాండిడేట్లను దింపగలిగిన స్థితి లేదు. ఆ స్థితిలో వచ్చాడు. ఇవాళ కూడా ఎంతో మంది మాట్లాడుతున్నా కూడా విజయ్ ఏమన్నాడు, లేదు వి విల్ కంటెస్ట్ ఫర్ ఆల్ ద సీట్స్ అనే అన్ని స్థానాలకు పోటీ చేస్తాము అని ఆయన తీసుకున్న తెగింపు నిర్ణయము, అక్కడ ఉన్న యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఫ్యాక్టర్ అవి అనుకూలించినాయి. ఈ రోజు వర్కౌట్ అయినట్టే కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ అయినా ఫ్యామిలీ ఇష్యూస్, త్రిషాని తెరపైకి తేవడం, కరూరులో ఆ తొక్కిసలాట జరిగి 41 మంది అయిన తర్వాత కేసులు పెట్టి ఈ ప్రభుత్వం గాని అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సిబిఐ ద్వారా గాని వేధింపులు జరిగిన తర్వాత ఆయన ప్రజా మద్దతు ఉంది, వేధింపులు ఉన్నాయి కనుక ఏం చేయాలని ఆయన ర్యాలీలు తగ్గించుకున్నాడు. ఆయన వీధుల్లో ఎక్కువగా ప్రోగ్రాంలు చేయలేదు. ప్రోగ్రామ్ అంతా సైలెంట్ క్యాంపెయినే జరిగింది. అట్లా కూడా ఆయన ప్రజా మద్దతును మరింత ఆస్కారం. కరెక్ట్. విజయ్ మీద మీరు అన్నట్టు వేధింపులు, కేసులు, త్రిష ఇష్యూ, తర్వాత ఫ్యామిలీ ర్యాలీలు కూడా ఆయన పూర్తిగా ర్యాలీలకు దూరంగా ఉన్నారు. ఆయన మూవీ కూడా ఒకటి ఎలక్షన్ ఏదో మీరు గమనిస్తే ఒక పోలింగ్ కంటే ఒక 3-4 రోజుల ముందు రాజ్దీప్ సర్దేశాయ్ ఒక వీడియో చేసినాడు. దాంట్లో ఆయన చెప్పినాడు, నేను ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ తమిళనాడు ఎక్కడికి పోతే అక్కడ మేము ఇవాళ విజయ్కి మద్దతుగా నిలబడాలి, ఎందుకంటే విజయ్కి వేధింపులు ఎక్కువైనాయి, విజయ్కి తోడెవ్వరు లేరు, ఈ సమయంలో విజయ్కి మేము మద్దతు లేకుంటే ఎట్లా అనే వాయిస్ తమిళ్ అక్రాస్ ద స్టేట్ వస్తుంది అనేమాట రాజ్దీప్ సర్దేశాయ్ చెప్పాడు ఆ ఇంటర్వ్యూ. కరెక్ట్. రైట్. విఠల్ గారు, మొత్తానికి మీకు కొంచెం సానుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచి